గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజైతే నా జర్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అది ఏప్రిల్ 23, 2025. నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఆ రోజు నాకు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, నాకు వచ్చిన బీటెక్ సీట్లో అందరిలా కంటిన్యూ అవ్వడం. ఇంకోటి, నేను ఎంచుకున్న దారి మా చెన్నైలోకి రావడం. బీటెక్ అనేది నాకు ఒక ఈజీ ఆప్షన్ అనిపించింది. సొసైటీ అయితే యాక్సెప్ట్ చేస్తుంది, రిస్క్ ఉండదు, కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఎంచుకున్న సెకండ్ ఆప్షన్ రిస్కీ లైఫ్ అండ్ వెయిటింగ్ అనేది చాలా ఉంటుంది, కానీ నా డ్రీమ్ అక్కడే ఉంది. ఇంకా ఒక 2 డేస్ అయితే కాలేజ్కి వెళ్ళా, కానీ ఎందుకో నాకు అక్కడ నచ్చలేదు. ఇంక క్విట్ అయిపోయా. ఇంకా 5 months ఇంట్లోనే గడిపా. అందరూ ఏం చేస్తున్నావు, అంతేనా, ఇంకేం చేయవా అని అడుగుతూనే ఉన్నారు. కానీ నేనైతే ఒకరోజు సడన్గా వాళ్ళకి షాప్ ఇచ్చా. నేను అందరి డెసిషన్స్ కాదని నా డెసిషన్ చూస్ చేసుకున్నా. ఈ జర్నీ నాకు ఎప్పుడూ అంత ఈజీ కాదు అని నాకు కూడా తెలుసు, కానీ ఈజీ లైఫ్ కోసం అయితే కాదు, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ కోసం అయితే డెసిషన్ తీసుకున్నా. ఇది నా స్టోరీ మాత్రమే కాదు, ఒక డెస్టినేషన్ కొంచెం దూరంలో ఉంది. ఐ హోప్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అంతవరకు సైనింగ్ ఆఫ్, సాకేత్ ఆన్ డెక్.